విగ్గు తీసుకునేది ఉంది కదండి ఒక సీన్ అదొక్కటే పట్టుకుంటున్నారు పాపం తను. ఓకే బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందన్న? లాస్ట్ సీజన్ అంతేం కాలేదు. అంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు మణికంఠ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుందండి మీకు? ఎమోషనల్ ఉన్నాడు కొంచెం. అది చాలా మంది ఏమంటారంటే అంత ఫేక్ లేదంటే జెన్యున్ వర్క్ అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? మేబీ కావచ్చు. అతను విగ్గు తీసేటప్పుడు అది ఎలా అనిపిస్తుంది? తన ఒరిజినాలిటీ చాలా మంది 40 మంది ఓపెన్ చేశారంటే తను జెన్యూనే కదా. అవునవును. అంటే అది జెన్యున్ అనుకోవచ్చు. అతను గేమ్ జెన్యునా ఫేక్ మణికంఠ? ఇంకా 1 వీక్ కూడా కాలేదు కదా. ఈ 1 వీక్ చూసారు కదా, ఈ ఒపీనియన్ అయితే పర్లేదు, ఓకే అనుకో. కంటెస్టెంట్స్ మీకు ఎవరు ఇష్టం అండి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్? నైనిక, నిఖిల్. నైనిక, నిఖిలే బాగుంది గేమ్. నువ్వు కూడా చూస్తున్నావా బిగ్ బాస్? నైనిక ఎలా ఆడుతుందండి? నైనిక బాగా సూపర్ గా ఆడుతుంది. గర్ల్స్ లో నైనిక, బాయ్స్ లో నిఖిల్. నిన్న గేమ్ ఎలా అనిపించిందండి? ప్రేరణ ఎలా? పైన కూడా ఓకే. ఓకే. నిన్న గేమ్ ఎలా అనిపించింది? నైనికకి ఎస్బుకి ఎలా ఉంది పోటాపోటీ? బాగుంది. మన ఆర్జీవీ శిక్షరాలు ఉంది కదా సోనియా సోనియా ఎలా ఆడుతుంది? తన పాయింట్స్ పట్టుకుంటుంది కానీ తన గేమ్ నిఖిల్ ఎలా ఆడుతున్నాడండి? బాగా ఆడుతున్నాడు. నీ దృష్టిలో ఎవరు ఈసారి టాప్ అనుకుంటున్నారు? కానీ కంపల్సరీ ఫస్ట్ ఎలిమినేషన్ ఇది ఎవరు మేడం? ఒకవేళ మీరు ఒక ఎలిమినేట్ చేయాలనుకుంటే మీరు ఎవరికి అంతేం బాగాలేదు. కొంచెం ఏజెడ్ అందరూ కొంచెం ఉన్నారు తనకు కదా. కంటెస్టెంట్స్ కొంచెం డల్ గా ఉన్నారంటున్నా, మీరు ఏమంటారు? కంటెస్టెంట్స్ ఈసారి అంతా డల్ గా ఉన్నారు. లాస్ట్ సీజన్ మీరు చూస్తుంటే డల్లే ఉంది. శేఖర్ భాష ఆట ఎలా అనిపిస్తుంది? తను ఇంకా ఆడని లేదు. పని చేస్తున్నారు కదా అక్కడిక్కడ. ఇంకా 1 వీక్ మేబీ కొంచెం. ఓకే. అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే మణికంఠ ఎలా అనిపిస్తుంది ఆయన మీకు? పల్లవ ప్రశాంత్ లాగా అనుకుంటున్నాడు తను కాలేదు. ఓకే. అంటే పల్లవి ప్రశాంత్ గారు ఎమోషనల్ జనాల్ని తను ఒక లెవెల్ పోటీ. ఓకే. అంటే ఆయన గేమ్ ఆడలేకపోతున్నాడు అంటారా? అట్లా గెలుస్తా లేదా. ఓకే.